హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్జున్ ట్రావెల్ వ్లాగ్స్. ఇప్పుడైతే మనం తిరుమల కొండపైన అయితే ఉన్నాం. తిరుమల కొండల్లో మోస్ట్ ఫేమస్ టెంపుల్ అయితే మీకు చూపించడానికి అయితే ప్రయత్నం చేద్దామని ఇక్కడ దాకా వచ్చాను. సో చూస్తున్నారు కదా, ఇదే జపాలి హనుమాన్ దేవాలయం. సో దీనికి ఒక చరిత్ర అయితే ఉంది. సో చాలామంది హనుమంతుడు ఇక్కడే జన్మించిండని చెప్తారు. సో వాస్తవానికి ఇక్కడ జన్మించిండా, కర్ణాటకలో హంపీలో ఒక ప్లేస్ అయితే ఉంది, అక్కడ జన్మించిండా, లేకపోతే మహారాష్ట్రలో కూడా ఒక ప్లేస్ ఉంది, అక్కడ జన్మించిండా అని చెప్పి కొన్ని వివిధ ఆధారాలు అయితే ఉన్నాయి. సో దాంతోపాటు మనకి ఇక్కడ అంజనాద్రి కొండపైన అంజనాదేవి అనేది ఒక 8 నుంచి 10 సంవత్సరాలు ఘోర తపస్సు చేయగా అంజనేయుడు అయితే ఇక్కడ జన్మించారని చెప్పేది ఒక పురాణం అయితే ఇక్కడ ఉంది. సో దాన్ని చూద్దామని చెప్పి నేను చూస్తూ మీకు చూపించడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి ఇక్కడ దాకా వచ్చాను. సో ఈరోజు తిరుమలలో ఉన్న జపాలి ఆంజనేయ స్వామి దర్శనానికి అయితే మిమ్మల్ని తీసుకెళ్తాను. ఈ స్వచ్ఛమైన పచ్చటి వనంలో మనం మీకు చూపిస్తూ నేను చూడడానికి ప్రయత్నం చేస్తాను. సో మనం జపాలి హనుమాన్కి అయితే వెళ్దాం. ఇప్పుడు పదండి. మనం ఈ మెయిన్ గేట్ దగ్గర ఉన్నాము. మెయిన్ గేట్ నుంచి లోపల దాకా వెహికల్ కూడా వెళ్తుంది. సో అక్కడ లోపల పార్కింగ్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మనం పార్కింగ్లో మన బైక్ అయితే పెడదాం, పెట్టేసి జపాలి హనుమాన్ టెంపుల్కి అయితే మనం వెళ్దాం. చూస్తున్నారు కదా, ఇదంతా కార్ పార్కింగ్. అంటే ఓన్ వెహికల్స్తో వచ్చినా మనం తిరుమల కొండ పైన మన వెహికల్స్ బుక్ చేసుకున్నా సో ఇక్కడ దాకా అయితే మనం పైకి అయితే రావచ్చు. కొందరైతే అక్కడ గేట్ దగ్గర దిగేసి నడుచుకుంటూ వస్తారు. సో అలా కాకుండా పై దాకా కూడా ఉండవచ్చు. ఇక్కడ దాకా కూడా వెహికల్స్ అయితే పెట్టుకోవడానికి అలౌడ్ అయితే ఉంది. సో చూస్తున్నారు కదా, ఇదే జపాలి మెయిన్ టెంపుల్. ఇదే చూస్తున్నారు కదా, జపాలి హనుమాన్ మందిరం యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ వెహికల్స్ అవి పార్క్ చేసుకొని కొన్ని మెట్లు అయితే ఉంటాయి. ఆ మెట్ల మార్గాన్ని అయితే మనం జపాలి యొక్క హనుమంతుని జన్మస్థలమైన హనుమాన్ దేవాలయం దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మనకు మార్గ మధ్యలో ఇలా చల్ల కానీ దోసకాయలు కానీ మ్యాంగో అట్లా కట్ చేసేస్తే వాళ్ళు సెల్ చేస్తున్నారు. సో మనం వెళ్తూ మాట్లాడుకుందాం. ఇక్కడ మార్గ మధ్యలో అయితే మీరు చూస్తున్నారు కదా, మొత్తం ఇల్లు అయితే కట్టారు భక్తులు. అదేంటంటే వీళ్ళ నమ్మకం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇలా బండ పెట్టేసి ఉంచితే కనుక అదేవిధంగా మనం కూడా ఇల్లు కట్టచ్చు అని చెప్పి అయితే భక్తుల యొక్క నమ్మకం. సో మీకు చూపించడానికి అయితే వచ్చాను ఇక్కడ దాకా. చూడండి, చాలా బాగా కట్టారు. ఇవన్నీ లేదు చూడండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ బండ పైన బండ. ఇలా కట్ అయితే చూసారా. సో చాలా బాగుంది. సో ఇప్పుడు మనం ఒక 20% అయితే కొండపైకి మెట్ల ద్వారా ఎక్కుతున్నాం. సో పైదాకా వెళ్దాం. పైదాకా వెళ్తూ జపాలి హనుమాన్ టెంపుల్ అయితే దర్శనం చేసుకుందాం. పదండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదంతా అడవి ప్రాంతమే. అడవి ప్రాంతంలో నడుస్తూ అయితే మనం ఇప్పుడు ఒక 50% అయితే వచ్చాము. 50%లో చూస్తున్నారు కదా, ఇక్కడ ఒకటి బండపైన హనుమంతుని యొక్క ఆనవాళ్ళు అయితే కనిపిస్తుంది. ఇంకా ఒక 50% అయితే మనం పోవాలి. చాలా ఎగ్జైటింగ్గా చాలా బాగా అనిపిస్తుంది. నాతో పాటు మా అన్న కూడా వస్తుండు. చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. మా అన్నయ్య కూడా వచ్చిండు. మీరు కూడా వచ్చి తిరుగుది చెప్పాలి. చాలా బాగుంటుంది. తెలంగాణ మార్గ మధ్యలో అయితే గాంధీజీ ఆకారంలో అయితే ఒక అతను కలరది చేసుకొని అయితే భిక్షాటనే చేస్తున్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. సో బాధ అనిపించి అయితే నేను కొన్ని డబ్బులు అయితే ఇచ్చాను. అదేవిధంగా కొంచెం ముందుకు వెళ్ళేసరికి సో ఇక్కడ కోతులు చాలానే ఉన్నాయి. హనుమంతుని దేవాలయం కనుక హనుమంతుని ఆలయం చుట్టూ అయితే కోతులు చాలా ఉన్నాయి. సో అవి కొట్లాడుకుంటున్నాయి. అంటే పెద్దగా ఏం లేదు, మనకు కూడా అంటే ఎలాంటి ఇబ్బంది అయితే చేయడం లేదు. మామూలుగా అయితే వాటి ఏదో ఆడుకుంటాయి కదా, సో ఆ టైప్లో అయితే కోతులు అయితే ఆడుకుంటున్నాయి. సో ఈ దట్టమైన అడవిలో చాలా ఎగ్జైటింగ్గా అయితే ఉంది ఫ్రెండ్స్.
జపాలి దేవాలయం దగ్గర దాకా అయితే వచ్చేసాము. అయితే ఇంతకుముందు ఒక మెట్లు పైకి ఎక్కాము కదా, సో ఇప్పుడు దిగుతుందంటే అంటే ఒక గుట్ట నుంచి మళ్ళీ కిందికి దిగి ఆ మధ్యలో అయితే మనకు హనుమంతుని యొక్క దేవాలయం అయితే ఉంటుంది. సో చూడండి, ఇక దగ్గర దాకా వెళ్దాం. ఇంకా అక్కడ మనకు ఏమేమి ఉన్నాయి ఏంటనేది పూర్తిగా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇవైతే చాలా అంటే చాలా బాగుంది, కొంచెం పీస్ఫుల్గా. జపాలికి ఫస్ట్ టైం వస్తున్నాను, ఫస్ట్ టైం ఎలా అనిపిస్తుంది? చాలా అంటే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. సో వే టు జపాలి అని చెప్పి ఇక్కడ మనకు ఒక ఫోటో అయితే ఉంది. పచ్చటి అడవిలో అయితే మనకు జపాలి చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. అడవిలో దట్టమైన అడవి మధ్యలో అయితే మనకు ఈ జపాలి హనుమాన్ దేవాలయం అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు కంకం ఎదురుబంగులు చెట్టు, పెద్ద పెద్ద చెట్లు అయితే చాలా బాగున్నాయి. కొన్ని వేల సంవత్సరాల చెట్లు. మేమైతే జపాలి దేవాలయం దగ్గర దాకా అయితే వచ్చాము. సో మీకు చూసుకుంటే కనబడుతుంది కదా, అదే జపాలి హనుమాన్ దేవాలయం. ఇంకా దగ్గర దాకా వెళ్తూ మీకు ఇక్కడ పరిసర ప్రాంతాలు ఏమేమి ఉన్నాయో అన్నీ అయితే చూపిస్తాను, వెళ్దాం. జపాలికి స్వాగతం అనే బోర్డు అయితే ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, ఇక్కడైతే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి రైట్ సైడ్లో అదే జపాలి. దేవాలయం దగ్గరికి అయితే వెళ్దాం. ఇంకా మనకు దేవాలయం ఆవరణలో చుట్టుపక్కల మనకి ఇక్కడ ఏంటి ఉన్నాయి, ఎలా ఉన్నాయి ఏంటి అనేది పూర్తిగా నేను చూస్తూ మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. సో నాతో పాటు మీరు చూడండి జపాలి హనుమంతుని యొక్క దేవాలయం. మనం దేవాలయం దగ్గర దాకా అయితే వచ్చాము. దగ్గరికి రాగానే మనకు లెఫ్ట్ సైడ్లో కొన్ని షాపులు అయితే ఉన్నాయి. హనుమంత్ సంబంధించినవి కొన్ని, అంటే కొబ్బరికాయలు కానీ ఆరెంజ్ కలర్ క్లాతులు కానీ ఉన్నాయి. సో మనం ఈ రైట్ సైడ్లో మనకు చూసుకున్నట్టయితే మనకైతే ఇక్కడ కొంచెం కొలను అయితే కనిపిస్తుంది. సో చాలా మటుకు జనాలు తిరుపతిలోనే తిరుమల కొండపైన అయితే స్నానం చేసి దర్శనం చేసుకొని ఇలా ఈ జపాలికి అయితే వస్తారు. సో కొందరు ప్రత్యేకించి జపాలికి వచ్చిన వాళ్ళు మాత్రం మంగళవారం గురువారం అట్లా కొన్ని రోజులు ఉంటాయి కదా, సో వాళ్ళు వచ్చిన వాళ్ళు మాత్రం ఇందులో స్నానం అది చేసి ఇక్కడ పూజ చేసి ఇక్కడ మనకు ఒక కంకణం అయితే కడతారు పంతులు గారు. సో అది చాలా బాగుంటుంది. సో దీంతోపాటు సో చూస్తున్నారు కదా, ఈ చెట్టు దేవాలయం ముందటనే ఉంటుంది. సో ఈ దేవాలయం ముందట చెట్టుకు మొదట్లో వినాయకుని ఆకారంలో అయితే ఒక ఆకారం అయితే వచ్చింది. అది ఎలా సాధ్యపడిందో అయితే ఇప్పటివరకు ఎవరికి అంతుపట్టలేదు. సో చూడండి, మనకు సాక్షాత్తు వినాయకుని అవతారంలో అయితే ఒక డిజైన్గా అయితే ఇక్కడ రావడం జరిగింది. చూస్తున్నారు కదా. సో ఇక్కడ జనాలు వచ్చి ఇక్కడ మొక్కుకుంటూ వాళ్ళ మొక్కు తీరాలని చెప్పి కొన్ని కాయిన్స్ అక్కడ అంటి పెడుతున్నారు. సో అదేవిధంగా వాళ్ళ మొక్కు తీర్చుకోగానే ఈ చందనం కూడా ఇక్కడ కొన్ని పూస్తున్నారు. సో అదేవిధంగా మనం దీన్ని చూస్తూ అయితే ముందుకైతే వెళ్దాం. ఇదే చూస్తున్నారు కదా జపాలి దేవాలయం. సో చాలా అంటే చాలా పీస్ఫుల్గా అడవికి మధ్యలో అయితే ఉంటుంది. పచ్చని వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో చూడటానికి చాలా అంటే చాలా కన్నుల విందుగా అయితే ఈ యొక్క దేవాలయం అయితే ఉంటుంది. చాలా బాగుంది. సో జపాలి చుట్టూ కూడా ఒక రౌండ్ వేసుకొని అయితే వద్దాం. చుట్టూ అక్కడ మనకి ఏమిటి ఉన్నాయి ఏందనేది మీకు నేను చూపించడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను. చూస్తున్నారు కదా, ఇదే జపాలి హనుమంతుని యొక్క ఆలయం. సో లెఫ్ట్ సైడ్ నుంచి అయితే మనం వెళ్తూ ఉంటే ఇంకా మనకి ఇక్కడ ఏం కనిపిస్తున్నాయో అయితే మీకు నేను మీకు చూపించడానికి అయితే నేను ప్రయత్నం అయితే చేస్తాను. అంటే పెద్దగా హడావిడి లేకుండా అయితే ఉంది హనుమంతుని యొక్క ఈ దేవాలయం. అంటే మన అడవి మధ్యలో కాబట్టి సో ఎలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు. ఓన్లీ వన్యప్రాణులే మనకు ఒక కోతుల బెడదనే కనిపిస్తుంది, కానీ మిగతా ఎలాంటి అడవి జంతువులు అయితే మనకి ఇక్కడ కనిపిస్తలేవు. సో ఇది గోపురం, జపాలి యొక్క హనుమాన్ దేవాలయం యొక్క గోపురం పైన అయితే ఒక కాషాయపు జెండా అయితే ఎగరవేశారు. సో చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా ఎడమ సైడ్ కూడా మనకు ఇక్కడ పూజారులకు ఉండడానికైతే కొన్ని రూమ్స్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. సో ఇక్కడ పులిహోర పెడతారు. అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ప్రతిరోజు. సో మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్యలో అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. టైంకి వచ్చిన వాళ్ళు ఎవరైనా వీలైతే భోజనం అయితే చేయండి. సో అదేవిధంగా సో ఇక్కడ ఇంకొక వింత అయితే మీకు చూపించడానికి అయితే నేను ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇక్కడ మనకు చెట్ల పైన
కొన్ని అంటే జీవులు అంటే ఉడత టైప్లో అయితే మనకు ఉంటాయి. సో అది ఉడతనా ఏంట అనేది చూసిన వాళ్ళు మీరే కమెంట్ అయితే చేయండి. నేనైతే మీకు అది ఆ జీవిని చూపించడానికి అయితే నేను ప్రయత్నం అయితే చేస్తాను. సో జపాలి హనుమంతుని దేవాలయంకి వస్తే ఎప్పుడు వచ్చారు, మీ యొక్క అనుభూతి ఎలా ఉంది అనేది కమెంట్ రూపంలో అయితే తెలపండి. సో మీకు ఫీలింగ్ ఎలా ఉంది అనేది కంపల్సరీగా ఒకసారి కమెంట్ చేస్తే సో మేము కూడా మీ యొక్క అనుభూతిని మేము కూడా చూడడానికి అయితే అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాం మేము. సో మీరు కూడా వీలైతే కమెంట్ అయితే కంపల్సరీ చేయండి. వీడియోని లైక్ చేసి వీడియోని పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. సో చూస్తున్నారు కదా, ఇదే జపాలి యొక్క దేవాలయము. జై శ్రీరామ్. ఇప్పుడే నేను దర్శనం చేసుకున్నాను. దర్శనం చేసుకొని బయటకైతే వచ్చాను. జపాలికి వచ్చిన వాళ్ళు మార్గ మధ్యలో మనం జపాలి చేరక ముందుకే ఒక డౌన్ సైడ్ నుంచి ఒక వే అయితే ఉంటుంది, కనిపిస్తుంది కదా. సో ఒక వాకేబుల్ డిస్టెన్స్ ఒక 500 to 600 మీటర్స్ దూరంలో ఒక చెరువు అయితే ఉంటుంది. సో ఆ కొండల మధ్యకి నీళ్ళు వచ్చి ఆ చెరువులాగా ఏర్పడింది. చాలా మంచి వ్యూ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో వీలైతే దగ్గరలో ఉన్నారు కాబట్టి నడిచి వచ్చి చూసేయడానికి ప్రయత్నం చేయండి. సో మనం కూడా వెళ్దాం. బండి చాలా మంచి పీస్ఫుల్ పచ్చనైన ప్రదేశం ఇది. చాలా బాగుంది. సమ్మర్లో వచ్చాము మేమైతే. ఆ ఎండలకు తట్టుకోలేక ఒక 2 days రిలాక్స్ అవుదామని చెప్పి తిరుమల కొండపైకి వచ్చాము. సో మనం మండు వేసవిలో అయితే ఉన్నాము, ఏప్రిల్లో. కాకపోతే ఇక్కడికి వస్తే ఎంత బాగుందంటే మనం ఏదో వింటర్ టైంలో శీతాకాల టైంలో ఉన్నట్టుగా అయితే ఇక్కడ ఉన్నాము. ఈ ఎండాకాలంలోనే నీళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఈ విధంగా ఉన్నాయి. ఇంకా వర్షాకాలంలో అయితే ఇంకా చాలా బాగుంటాయి. ఇక్కడ మీకు ఒక బోటు కూడా ఉంది. ఆ బోటు కూడా తిప్పుతారనుకుంటా. అది ఇక్కడ ప్రస్తుతానికైతే ఎవరు లేరు. ఈరోజు మేము అంటే నార్మల్గా మంగళవారం అయితే వచ్చాము. మంగళవారం హనుమంతునికి ఇష్టమైన రోజు. సో మంగళవారం అయితే వచ్చాము. కాకపోతే ఏంటంటే దర్శనం దగ్గరనే జనాలు ఎక్కువ ఉన్నారు. వీకెండ్ కాదు కదా, సో జనం అంతగా ఎక్కువ రష్ అయితే లేదు. సో ఇదేదో డ్యామ్ లాగా ఉంది. సో ఇక్కడ బోట్ కూడా ఉంది. సో చూస్తున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ టు మళ్ళీ మనం తిరుమల కొండపైకి అయితే వెళ్దాము. కొండపైకి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాము. సో చూస్తున్నారు కదా, అయితే అంటే ఎండాకాలం కాబట్టి కొంచెం నీళ్ళు అనేది తక్కువ ఉన్నాయి. సో నార్మల్గా అయితే నీళ్ళు పుష్కలంగా ఉంటాయి, చాలా బాగుంటుంది. వ్యూ కూడా చాలా బాగుంటుంది. మీరు చూస్తున్నారు కదా, అన్ని వెదురు బొంగులు ఉన్నాయి కదా. సో చాలా అంటే చాలా బాగుంటుంది. నీళ్ళు అయితే కొద్దిగా తగ్గాయి. అక్కడ డ్యామ్ చూస్తున్నారు కదా, తగ్గాయి. సో మనకి ఎందుకు రిస్క్ ఎందుకని చెప్పి అంత దూరం అయితే వెళ్ళట్లేదు. సో బ్యాక్ టు మనమైతే తిరుమలకి అయితే వెళ్దాం. దర్శనం అవుతుంది మనకు. సరే ఫ్రెండ్స్, వెళ్దాం.